నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నా పేరు సైదుల్ గుండ్లపల్లి. అయితే ముందుగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి V3 న్యూస్లో ముందుగా ఒక డిబేట్ అనేది మనం ప్రారంభించాం. అయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టానికి ఎలా తీసుకురావాలనేది ప్లాన్స్ కూడా చాలా వరకు అందరికీ కూడా తెలుసు. అయితే మెయిన్గా ఏంటంటే ఈ డిబేట్ మెయిన్ ఏంటంటే SSC స్టూడెంట్స్కి ఎగ్జామ్స్కి దగ్గర వస్తున్నాయి కాబట్టి అంటే వాళ్ళలో ఉండేటటువంటి భయాందోళన పోగొట్టడానికే కాకుండా అంటే స్పెషలిస్టులని ఈరోజు V3 న్యూస్ మిమ్మల్ని మీ ముందు ఉంచబోతుంది. అంటే మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి అండ్ అలాగే సోషల్కి సంబంధించినటువంటి అంటే డైరెక్ట్గా రీసోర్స్ పర్సన్స్ మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళు ఒక రైటర్స్, ఆథర్స్ ప్లస్ వాళ్ళంతా కూడా ఒక సోషల్ని, ఒక మ్యాథమెటిక్స్ని ఎలా పిల్లల్లోకి తీసుకెళ్ళాలి, దాంట్లో ఉండేటటువంటి టిప్స్ ఎలా ఉంటాయనంటే ఎగ్జామ్స్కి ముందు స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ద గ్రేట్ డిబేట్ అనేది ఈరోజు జరగబోతుంది. అయితే మరిన్ని విషయాలు కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. అయితే ప్రస్తుతానికి మన స్టూడియోలో ఉన్నది అదేవిధంగా రతంగపాన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అతను సోషల్కి సంబంధించిన పాఠ్యపుస్తక రచయిత. అంటే మీరు డైరెక్ట్గా కూడా చూడొచ్చు అన్నారు. ఎన్ని క్వశ్చన్స్ అయినా మనం డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. నమస్కారం సార్. నమస్తే. అండ్ అదేవిధంగా అండ్ ఇంకొక పర్సన్ కూడా మన డిబేట్లో ఉన్నారు. అదేవిధంగా మన మ్యాథమెటిక్స్ సార్ వచ్చేసి RSS మూర్తి గారు. సార్ నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ అది ఇప్పుడు మన డిబేట్ అయితే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఏంటంటే మెయిన్ డిబేట్ ఏంటంటే ఇప్పుడు పాఠ్యపుస్తక రచయితల్ని డైరెక్ట్గా తీసుకురావడం, ఈ స్టూడియోలో కూర్చోబెట్టడం ఏంటంటే స్టూడెంట్స్కి మీ నుంచి మాత్రమే కొన్ని అవి అవగాహన అనేది చాలా వరకు వస్తుంది అన్నట్టు, చాలా వరకు వస్తుంది. అయితే నేను మెయిన్గా ఏం చెప్తున్నట్టే సార్, ఫస్ట్ టైం ఇప్పుడు SSC స్టూడెంట్స్కి మీరు పాఠ్యపుస్తక రచయితలు కాబట్టి మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి మీరే ఎగ్జామ్స్ కానీ వీటికి ముందుకెళ్తారు కాబట్టి క్వశ్చన్స్ ఏంటి అనేది, తర్వాత పిల్లలకు వచ్చేటటువంటి క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు రాసేటటువంటి ఆన్సర్స్ని ఎలా రాయాలి అనేది మీరు ప్రాక్టికల్గా చెప్పగలుగుతారు అన్నట్టు. సార్ మీరు చెప్పండి సార్. అండ్ అంటే ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి SSC స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఎగ్జామ్స్ టైంలో? చాలా మంచి ప్రశ్న సైదుల్ గారు. 10వ తరగతి పరీక్షలు త్వరలోనే సమీపిస్తున్నాయి కాబట్టి చాలామంది విద్యార్థులకు 10/10 తేవాలన్నటువంటి ఆకాంక్ష ఉంటుంది. కరెక్ట్. కానీ ఎలా రాస్తే నాకు వస్తాయన్నటువంటి సందేహంలో కూడా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ యొక్క మనం V3 స్టూడియో ద్వారా పిల్లలకు పరీక్షలు ఎలా రాయాలన్నటువంటిది మనం చెప్పినట్లయితే కొంతవరకు వాళ్ళకు అవగాహన జరగడానికి అవకాశం ఉంది. ఇక సాంఘిక శాస్త్రం విషయానికి వచ్చినట్లయితే మరి 10వ తరగతి పరీక్షల్లో గత ఫలితాలను విశ్లేషించినట్లయితే ఎక్కువ మంది పిల్లలు 9 GPA దగ్గర ఆగిపోవడం గమనించడం జరిగింది. అంటే పాపం వాళ్ళు ఒక 2-3 మార్క్స్ తేడాతోని 10 GPA మిస్ కావడం అనేటువంటిది మాక్సిమం గా సోషల్లోనే చాలా వరకు ఏంటంటే సోషల్లోనే తగ్గుతున్నాయి మార్క్స్ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే దానికి ఎందుకు రీజన్ ఏంటి అన్నట్టు మెయిన్ గా మీ ద్వారా? ఒక్కొక్కటి కూడా రీజన్ కూడా ఏముంటదంటే ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువ మంది ఇటు మేనేజ్మెంట్ కానీ అటు పేరెంట్స్ కానీ ఎక్కువ ఫోకస్ మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ మీద ఎక్కువ ఇస్తుంటారు. అది సోషల్ స్టడీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు 10th వరకు మాత్రమే దీని మీద దృష్టి ఉంటారు. కానీ వాళ్ళు గమనించని విషయం ఏముంది అంటే 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులు ఈక్వలే. ఇక్కడ వీడు GPA పెంచుకోవాలంటే ఈ సబ్జెక్టు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లా ఇచ్చినప్పుడు మాత్రమే 10/10 సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్, సైన్స్లో GPA వచ్చినంత మాత్రాన ఓవరాల్ GPA పిల్లలకి రాదు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మనం పాఠ్యపుస్తకాల్లో అనేకమైనటువంటి మార్పులు చేయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఈ యొక్క సాంఘిక శాస్త్రం మీద ఫోకస్ చేసి కొంతవరకు సక్సెస్ రేట్ సాధించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి దీన్ని ఎట్లా ప్రిపేర్ కావాలి అన్నటువంటిది కూడా మనం ఒక్కసారి తెలుసుకోవాలన్నట్టు చూసినట్లయితే ఇప్పుడు పాఠ్యపుస్తకంలో గతంలో అయితే మనకి 4 విభాగాలు ఉన్నాయి. చాలా మందికి తెలుసు. ఏది జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అని 3 విభాగాలు ఉండేవి. 4 విభాగాలు రాసేదైతే మీరే కదా మేమే. కానీ ఇప్పుడు అది ఏమైంది, ఓన్లీ ఒక టోటల్గా కూడా లెసన్ల వారిగానే మేము చేసాం. కానీ అంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఒక అంశాన్ని డిస్కస్ చేసేటప్పుడు ఇంకో అంశం కూడా దానికి లింకప్ అయి ఉంటుంది. అంటే భూగోళ శాస్త్రాన్ని డిస్కస్ చేసేటప్పుడు మనం అర్థశాస్త్రం కూడా దానికి లింకప్ అయి ఉంటుంది. ఏ దానికి విడివిడిగా చదవడం అన్నటువంటిది ఈ యొక్క సోషల్ స్టడీస్ నేచర్కి అగ్నెస్ట్ కాబట్టి పాఠ్యపుస్తకాలలో ఆ మార్పును తయారు చేయడం అన్నటువంటిది జరిగింది. దాన్ని అర్థం చేసుకొని పిల్లలు కొంత ప్రిపేర్ చేయడం మొదలు పెడితే మనం మంచి మార్కులు సాధించడానికే అవకాశం
ఉంది. అదే ఇంకా మనం చాలా వరకు కూడా మనం మెలకువలన్నీ కూడా నేర్చుకుందాం. అంటే సాంఘిక శాస్త్రంలో సోషల్లో సంబంధించినటువంటి విషయాల గురించి మనం ఇంకా చర్చిద్దాం. అయితే ప్రస్తుతానికి మన స్టూడియోలో మనం పరిచయం చేసినటువంటి మొదటి వ్యక్తి సాంఘిక శాస్త్రం అయితే, అదేవిధంగా రెండో వ్యక్తి కూడా ఈజ్ అ వెరీ గ్రేట్ పర్సన్. అంటే చాలా వరకు కూడా చాలా సీనియారిటీ నుంచి కూడా మ్యాథమెటిక్స్లో ఉండేటటువంటి మెలకువల్ని టిప్స్ని, అంటే మీరు ఎలాంటి ఫార్ములాస్ని యూజ్ చేస్తే సక్సెస్ అవుతారు అంటే మనం ఒక జీపీఏ 10/10 చాలా వరకు ఏంటంటే మ్యాథమెటిక్స్ని ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మీరు ఇబ్బంది పడవలసి నాకు తెలిసి ఇప్పుడు ఈ పర్సన్ మాట్లాడితే మీరు ఇబ్బంది కూడా పడరని నాకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఆ పర్సన్ ని పరిచయం చేస్తాను. సార్ నమస్కారం సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎస్ఎస్సి స్టూడెంట్స్ మెయిన్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ దేర్ ఈస్ యావరేజ్ గా ఓవరాల్ గా ఓకే, దెన్ మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందికి పడుతుంటారు. అంటే ఆ ఇబ్బందులు ఎందుకు ఉంటాయి, అసలు ఆ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి V3 ప్రేక్షకులకు నమస్కారాలు. అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి V3 యాజమాన్యాన్ని కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అసలు యాక్చువల్గా ఏంటంటే గణితం అంటే చాలామంది ఇప్పుడు ఎస్ఎస్సి పరీక్షల విషయంలో భయపడుతున్నది వాస్తవమే. కానీ ఆ విధంగా భయాందోళనకు చెందవలసిన అవసరం అయితే లేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు గత ప్రశ్నాపత్రాలను కనుక మనం ఒకసారి ఆ సరళి మీరు గమనించినట్లయితే, అంటే నేచర్ ఆఫ్ ద క్వశ్చన్స్, అంటే గత మనకు 2014 నుంచి ఈ 2017 వరకు కానీ 2018 వరకు కానీ మీరు ప్రశ్నాపత్రాలు ఇంకా చూసినట్లయితే దానిలో ఉన్నటువంటి యొక్క ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి స్వభావాన్ని, దాన్ని అర్థం చేసుకోవాలి మొట్టమొదట. కాబట్టి సో నాకు తెలిసినంత వరకు అది ఇబ్బందికరం కాదు. కాకపోతే ఏంటంటే గణిత శాస్త్రంలో ముఖ్యంగా మీకు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క అధ్యాయానికి అంటే చాప్టర్కు కొన్ని భావనలు, కీలక భావనలు ఉంటాయి. సో ఆ భావనలు కనుక మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి సూత్రాలను కనుక మీరు అంటే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ మొత్తం కూడా మీరు జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే చాలా సులభంగా ఉంటుంది. ప్రశ్నలు మనం సులభంగా పరీక్షలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మూర్తి గారు మీరు చెప్తున్నారు, అయితే ఏంటంటే మ్యాథమెటిక్స్ లో మెయిన్ గా ఇప్పుడు స్టూడెంట్స్ కి షార్ట్ అండ్ నీట్ గా తొందరగా క్యాచ్ కావాలంటే ఏం చేయాలి? మొదట ప్రశ్న అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి అంటే ప్రశ్న అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఏం పాయింట్ అంటే ప్రశ్న చదవడం రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు మీడియం విద్యార్థి అయితే తెలుగు పైన పట్టు ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. ఫస్ట్ మొట్టమొదట ఏంటంటే ఆ ప్రశ్నను చదివి దాన్ని ఎలా చదవాలంటే దాన్ని చదివే విధానంలో కూడా వేరు ఉంటుంది. ఎలా అంటే కాంప్రిహెన్సివ్ గా చదవాలి. కాంప్రిహెన్సివ్ గా చదివి దాంట్లో ఇచ్చినటువంటి ఒక దత్తాంశం ఏమిటి, అంటే గివెన్ డేటా ఏంటి, అన్నెసెసరీ డేటా ఏంటి, అంటే కొన్నిసార్లు అన్నెసెసరీ డేటా కూడా ఉంటుంది. ఆ డేటాను దాన్ని పక్కకు పెట్టేసి కావలసినటువంటి యొక్క డేటా ఏముంది తీసుకోవాలి. అదేవిధంగా ఆ ప్రశ్నలో ఉన్నటువంటి యొక్క అంటే ఆ ప్రశ్న సాధింప చేయడానికి అంటే ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం అంటే ఏ ఫార్ములా దానికి అవసరం అనేది ఆ సరి అయిన టైంలో ఆ పరీక్షా సమయంలో ఆ సూత్రాన్ని రాయగలగాలి, ఆ ఫార్ములా రాయగలగాలి. రాసి దాంట్లో గనక ఆ విలువను ప్రతిక్షేపించి సూక్ష్మీకరించినట్లయితే ఇది ఒక పద్ధతి అండి. దీన్ని సోపాన క్రమంగా చేయగలిగితే తప్పనిసరిగా మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మార్కులు పోయే అవకాశం ఉండదు, సులభంగా 10/10 వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సార్, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఏంటంటే చాలా వరకు ఏం చేస్తారంటే నాకు తెలిసినంత వరకు ఈ 1 మార్క్వి 2 మార్క్స్ అనేవి కూడా అంటే డిఫికల్ట్గా కాకుండా పుస్తకాల్లో ఉన్నాయి కాకుండా జనరల్గా ఇస్తూ ఉంటారు. మీరు కరెక్ట్, మీరు సైదుల్ గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు. మీరు ఇది ఫస్ట్ మొట్టమొదట మనం దీని గురించి కూడా కొద్ది విషయం మాట్లాడుకోవాలి. ఏంటంటే చాలా మందికి ఒక భావన ఉందండి, ఏంటంటే ఇది పాఠ్య పుస్తకం కాకుండా మరి ఇతర ఏదన్నా అంశాలు కనుక అడిగే అవకాశం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న అందరికీ ఉంది. కానీ అలా కాదండి. సరే, ప్రశ్న యొక్క రూపం వేరే ఉండొచ్చు. అంటే మాకు ఇక్కడ ఏంటంటే మాకు అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉంటాయండి. అకాడమిక్ స్టాండర్డ్స్. సో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో ఏముంటుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, రీజనింగ్ అండ్ ప్రూఫ్ ఉంటుంది, సో తర్వాత కమ్యూనికేషన్ ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది, రిప్రజెంటేషన్, విజువలైజేషన్ ఉంటుంది. అంటే ఈ ప్రశ్నల యొక్క స్వభావాన్ని చూసినట్లయితే ఈ 5 రకాల మీద సంబంధించినటువంటి యొక్క ప్రశ్నలు మనకు కనిపిస్తుంటాయి. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పగలుగుతాను, ఏంటంటే పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి యొక్క ప్రశ్న ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈస్ మనకు ప్రశ్నపత్రంలో కనపడదు. కానీ మన 10వ తరగతి పాఠ్య పుస్తకంలో ఏదైతే భావన ఉందో, కాన్సెప్ట్ ఉందో, ఆ కాన్సెప్ట్ చుట్టే తిరుగుతూ ఉంటుంది ప్రశ్న. కాన్సెప్ట్ అదే కాన్సెప్ట్, కానీ స్టూడెంట్స్ కి ఏంటంటే కొత్తగా కనిపిస్తుంది. కానీ దాని వల్లనే ఇబ్బంది పడుతున్నారు. భయపడవలసిన అవసరం లేదు. అర్థమైందంటే ఎలాంటి నేచర్ ఉన్న ప్రశ్న ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలరు.
మేజర్ గా ఇప్పుడు రతంగపారెడ్డి సార్ చెప్పినట్టు ఏంటంటే పిల్లవాడు దేనిపై దృష్టి పెట్టాలంటే కాన్సెప్ట్ పైన దృష్టి పెట్టాలి. దృష్టి పెడితే చాలా సులభంగా చేయడానికి అవకాశం. మూర్తి గారు మెయిన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ లో దాదాపుగా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ 10/10 చాలా సింపుల్ గా వస్తుంటాయి అన్నట్టు. అంటే చాలా మంది ఎంత కష్టపడ్డా చాలా వరకు మెయిన్ స్టూడెంట్స్, టాలెంటెడ్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దే విల్ సాల్వ్. బట్ ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర సంథింగ్, ఎక్కడో ఒక దగ్గర మిస్అండర్స్టాండింగ్. అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు ఈ 4 మార్కుల ప్రశ్న చాలా సులభంగా చేసేస్తారు, చాలా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంది. కాబట్టి ఒకసారి మనం ప్రశ్నల యొక్క రూపాన్ని చూసినట్లయితే ఈ 4 మార్కుల ప్రశ్నలో చాయిస్ ఉంటుంది కాబట్టి పిల్లవాడు చాలా ఈజీగా ఏదో ఒక చాయిస్ తో 4 మార్కుల ప్రశ్నలు చాలా సులభంగా చేయగలుగుతాం. కాకపోతే ఏంటంటే యాజ్ ఫర్ ఇప్పుడు పేపర్ యొక్క తయారీ విధానంలో చూసినట్లయితే మనకు ఒక 20% క్వశ్చన్ డిఫికల్ట్. అయితే ఈ డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేవి గనక పిల్లవాడు గనక చేయలేకపోతే ఆ పిల్లవాడికి ఏమవుతాయంటే 10/10 మిస్ అయ్యే అవకాశం. కాబట్టి ఆ డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఎలా ఉన్నవి అని అందు గురించి మీకు మొట్టమొదటి చెప్పారు. ఈ ప్రశ్నల యొక్క సరళ ఒకసారి చూడండి అని చెప్పాను. అంటే కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, గత ప్రశ్నపత్రంలో ప్రశ్నలు మాత్రం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చాలా వరకు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ప్రీవియస్ పేపర్స్ 2011 నుంచి తిప్పేస్తూ ఉంటారు. అలాంటి ప్రశ్నలు రిపీట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మూర్తి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దాదాపుగా నాకు ఉండేటటువంటి, అంటే నాకే కాదు స్టూడెంట్స్ కూడా ఉండేటటువంటి ఆలోచన, అంటే మ్యాథమెటిక్స్ లో ఈ బట్టి విధానం అనేది ఏంటి అన్నట్టు. ఆ బట్టి విధానాన్ని పోగొట్టేటువంటి మార్గంలోనే కాబట్టి ఇప్పటికీ కూడా స్టూడెంట్స్ దాన్నే ఫాలో అవుతున్నట్టు. ఇప్పుడు మీ యొక్క కోరిక నెరవేరుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్లయితే లేదండి, బట్టికి తావులేదు. అంటే బట్టికి రోడ్ మెమరీకి ఇక్కడ ఎలాంటి స్కోప్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయకుండా కేవలం కాన్సెప్ట్ బేస్ మీద వాటి మీద మాత్రమే ప్రశ్నలు తయారు చేస్తున్నారు. కాబట్టి బట్టి పట్టితే మాత్రం చాలా కష్టం అండి. ఇక్కడ బట్టి పట్టకుండా ఆ ప్రశ్నను అర్థం చేసుకుని ఆ ప్రశ్న యొక్క దాన్ని బట్టి జవాబు రాస్తే 10/10 వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బట్టి విధానం వచ్చింది కాబట్టి మన సోషల్ స్టడీస్ దాన్ని కూడా అప్లై చేసినట్టే. ఇప్పుడు మనకి సోషల్ స్టడీస్ లో ప్రశ్నలంతా కూడా మనం ఏంటంటే పిల్లలు బైహార్ట్ చేసి ఆన్సర్ రాసే పరిస్థితి మొత్తం జనరల్ ఏదైనా ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా కాన్సెప్ట్ అర్థమైతే తప్ప వాడు వాని యొక్క అభిప్రాయాన్ని రాసే పరిస్థితి ఉండదు. ఉదాహరణకి మా దగ్గర మా సోషల్ స్టడీస్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏముంటుందంటే ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ను చదివి వ్యాఖ్యానించండి. అది ఒక 4 మార్క్స్ కింద రావడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వ్యాఖ్యానించండి అన్నప్పుడు ఎవరైతే పిల్లవాడు ఆ పారాగ్రాఫ్ ను బాగా అర్థం చేసుకుంటారో ఆ అర్థం చేసుకున్న దాన్ని బట్టే మన యొక్క వ్యాఖ్యానం అనేది ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం చూస్తుంటాం న్యూస్ పేపర్ ఒకే విషయం ఉంటుంది, ఒక్కొక్క పేపర్లో మనకు ఒక్కొక్క అభిప్రాయం కలిగిస్తూ ఉంటుంది. న్యూస్ ఒకటైనప్పుడు డిఫరెంట్ ఒపీనియన్ ఎందుకు వస్తాయంటే డిఫరెంట్ పర్సన్స్ కాబట్టి. ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఏంటంటే క్వశ్చన్ అనేది ఒకటే, కానీ చైల్డ్ అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి వాడు ఏం చేస్తుంటాడు, ఇంటర్ప్రిటేషన్ చేస్తాడు. రతంగపాణి గారు ఇంకొక డౌట్ ఏంటంటే మెయిన్ గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే సోషల్ లో లెంతీగా రాస్తే మార్కులు పడతాయి. క్వశ్చన్ ఏదైనా సరే, క్వశ్చన్ ఏదైనా పర్లేదు, ప్రశ్న ఏదైనా పర్లేదు, కానీ దాన్ని లెంతీగా రాస్తేనే మార్కులు పడతాయి అనే దానికి ఎంతవరకు కరెక్ట్? అది చాలా రాంగ్ గైడెన్స్ అండి. వాస్తవంగా చెప్పాలంటే మేము చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ లో ఏముంది, 1 మార్క్ క్వశ్చన్ కన్నా ఏముంటదంటే 1 లేదా 2 వాక్యాల్లో సమాధానం రాయండి. 2 మార్క్స్ క్వశ్చన్ కి 4 to 5 సెంటెన్సెస్ అని ఉంటుంది. అదే 4 మార్క్స్ క్వశ్చన్ కి 8 to 10 సెంటెన్సెస్ అని ఉంటుంది. పిల్లలు ఏం చేస్తుంటారంటే 1 మార్క్ కింద క్వశ్చన్ ఇచ్చినా కూడా 2 పేజీలు రాస్తున్నాడు. 1 మార్క్ కూడా రాదు. ఎందుకు? వ్యాలిడ్ పాయింట్ ఉంటేనే కన్సిడర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి చైల్డ్ మనం దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే నేచర్ ఆఫ్ క్వశ్చన్ ఎన్ని మార్కులకు ఉంది, నేను ఎంత సమాధానం రాయాలి అన్నటువంటిది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదంటే పార్లమెంటరీ తరహా విధానానికి అధ్యక్ష తరహా విధానానికి గల తేడాలు రాయండి అన్నటువంటిది. ఇది 4 మార్క్స్ కింద. కానీ ఓసారి ఈ క్వశ్చన్ 1 మార్క్ కింద కూడా అడుగుతాడు. ఎట్లా అడుగుతాం? పార్లమెంటరీ తరహా విధానానికి అధ్యక్ష తరహా విధానానికి డిఫరెంట్ 2 భేదాలు రాయండి. పార్లమెంట్ అండ్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ లో డిఫరెంట్ ఏందని ఓన్లీ 2 డిఫరెన్సెస్ రాయమని చెప్తాం మేము. కానీ వాడు ఆ 2 డిఫరెన్సెస్ అనేది మర్చిపోతాడు.
ఇక ఆ డిఫరెన్స్ అడిగినాడు కదా అని చెప్పి మొత్తం ఆన్సర్ రాసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకి టైం వేస్ట్ అయ్యింది. కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్నలు నేచర్ ఆఫ్ క్వశ్చన్ దృష్టిలో ఉంచుకొని పిల్లవాడు సమాధానం రాయాలి. అట్లా రాస్తేనే టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఎగ్జామినర్ కూడా రిస్క్ ఉండదు. ఇప్పుడు 1 మార్క్ ఇస్తే 2 పేజీలు రాస్తే ఇప్పుడు ఏదో సుత్తి రాసిండని చెప్పి కొట్టేసి సింపుల్ గా 0 పెట్టే పరిస్థితి ఉంటుంది. అసలు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఏ ప్రశ్న పత్రమైనా సరే టైం మేనేజ్మెంట్ సైకాలజిస్ట్ బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు. కాబట్టి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎవరైతే మీ మ్యాథమెటిక్స్ లో కూడా మూర్తి గారు ఏంటంటే చాలా వరకు ఏం చేస్తున్నారంటే మ్యాథమెటిక్స్ లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు, ఆ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు స్టూడెంట్స్ ఏంటంటే బై హార్ట్ సిస్టమ్ గా బట్టి డైరెక్ట్ ఓన్లీ ఆన్సర్ మాత్రమే గుర్తుపెట్టుకొని మధ్యలో ఏదో ఒక స్టెప్స్ వేసేసిన తర్వాత వాళ్ళు ఆన్సర్ మాత్రమే చూస్తారా, మీరు అన్ని స్టెప్స్ ని చూస్తారా మీరు? ఇది మెయిన్ స్టూడెంట్స్ కి చాలా డౌట్ మూర్తి గారు, ఇది మాత్రం మీరు క్లారిటీగా చెప్పాలి. ఆన్సర్ మాత్రమే రాస్తే మార్పు పడుతుంది అనేది మాత్రం చాలా తప్పండి. ఆ భావన తప్పు. కాబట్టి స్టెప్స్ ప్రకారం ఇక్కడ మార్క్స్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ తయారు చేసి ప్రతి టీచర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట, స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు. కాబట్టి దాంట్లో పర్టికులర్ గా స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ తయారు చేసేటువంటి ఒక నిపుణులు ఏం చేస్తారంటే, విషయ నిపుణులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే, ఈ స్టెప్ కి ఎన్ని మార్కులు ఇవ్వాలి, ఈ స్టెప్ కి ఎన్ని మార్కులు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మార్క్ క్వశ్చన్ ఉందన్నమాట, ఒక గివెన్ డేటా రాసినందుకు 1/2 మార్క్ పడుతుంది. ఇది మిగిలింది ఫార్ములా రాసి పూర్తి చేసినందుకు 1/2 మార్క్ 1 మార్క్ వస్తుంది. సో అలా ఉంటుంది. కాబట్టి డిస్క్రిప్షన్ లో టోటల్ ఎన్ని మార్క్స్ మనం చేయాలి, కాబట్టి స్టెప్స్ వైస్ ప్రకారం దాంట్లో వ్యాలిడిటీ కనుక ఉంటే ఆ స్టెప్స్ కొనసాగింపులో కూడా లాజికల్ గా ఉన్నట్లయితే డెఫినెట్ గా మార్కులు అవార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేవలం ఆన్సర్ ఒకటి మాత్రం రాస్తే మాత్రం మార్క్ పడుతుంది మాత్రం తప్పండి, భావన తప్పు. ఇంకొక విషయం అండి, నేను ఇందాక రతంగపారెడ్డి చెప్పారు, ఇప్పుడు సాంఘిక శాస్త్రంలో కాకుండా మా మ్యాథమెటిక్స్ లో కూడా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఎలా అంటే, ఇదివరకు మీరు అన్నట్టు ఇప్పుడు జవాబు అన్నారు కదా, ఇప్పుడు మీరు ఒక సమాధానం ఇస్తారు, నేను ఒక సమాధానం, ఒక ప్రశ్న తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 3 సంఖ్యలకు మీరు తీసుకొని 2 అంకెల సంఖ్యలు తీసుకొని వాటి గాసాబా కనుగొని ప్రశ్న ఇచ్చామనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారండి? ఏదైనా 3 సంఖ్యలు అంటే ఏది తీసుకుంటారు? అంటే అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ క్వశ్చన్ ఆన్సర్ జవాబు చేంజ్ అయిపోతుంది. కాబట్టి పిల్లవాడికి ఇక్కడ స్కోప్ ఎలాంటిదంటే, ఓపెన్ గా థింకింగ్ చేసి ఓపెన్ మైండ్ తో చేసే క్వశ్చన్స్ కూడా లాజికల్ క్వశ్చన్స్, క్రిటికల్ థింకింగ్ చేసే క్వశ్చన్స్ ఇప్పుడు మన పేపర్ లో ఉన్నాయండి. కాబట్టి సిసిని ఎంత బాగా చేసిందండి. ఇప్పుడు ఈ సిసి విధానం వచ్చిన తర్వాత పిల్లల్లో ఆలోచించే తత్వం, ప్రశ్నించే పెరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటే చెప్పండి, అవసరం ఎందుకు వచ్చింది అంటే డెఫినెట్ గా దేర్ ఇస్ ఎ నీడ్ అవసరం ఉంది. కాబట్టి ఈ సిసిఈ 100% కావాలి పిల్లలకి. ఇది ఎందుకంటే ఈ రోజు ఈ మధ్య కాలంలో పిల్లలు అసలు వీటి మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా అవసరం. ఇంకొక విషయం అండి, దీనివల్ల ఏం జరుగుతుందంటే, అసలు మనం ఈ మ్యాథమెటిక్స్ ఎందుకు నేర్చుకోవడం నాకేమైనా లాభమా అంటే, ఇవన్నీ కూడా ఈ పద్ధతి వల్ల పిల్లవాడికి ఏంటంటే రేపు భవిష్యత్తులో ఈ మ్యాథమెటిక్స్ ని యూజ్ చేసేసుకొని రియల్ వరల్డ్ లో యూజ్ చేసుకుంటాం. అంటే ఇంకొకటి కూడా ఉందండి మ్యాథమెటిక్స్ లక్షణం ఏంటంటే, మేజర్ గా ప్రతి వ్యక్తికి కానీ ఒక వ్యక్తికి సమస్యలు ఉంటాయండి, ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటువంటి యొక్క కెపాసిటీ కూడా మ్యాథమెటిక్స్ తో పెరుగుతుందండి. కాబట్టి మ్యాథమెటిక్స్ ఇస్ ద వెరీ యాక్చువల్లీ గుడ్ సబ్జెక్ట్ అండ్ యూస్ఫుల్ సబ్జెక్ట్ ఇన్ ద లైఫ్. ఇంకొకటి మూర్తి గారు, అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో ఇవన్నీ ఉన్నప్పటికీ, అంటే మనం డిస్క్రిప్షన్ లో 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ 1 మార్క్స్ కానీ రాసుకునేటప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే మెయిన్ గా ఈ ఫార్ములాస్ దగ్గర కొద్దిగా భయపడుతున్నారు. అంటే మీ దగ్గర ఏమన్నా ఇలాంటివి టిప్స్? అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంత పెద్ద ఫార్ములా వాళ్ళకి మర్చిపోవడం ఒకటి, అంటే ఇలాంటి ఎందుకు ఇవన్నీ వస్తాయి? పర్టికులర్ గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు పేపర్ 1 తీసుకున్నాం, రైట్? సో పేపర్ 1 లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి యొక్క ఫార్ములా రిలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయి వాటిని ఒక దగ్గర పెట్టేసుకోవాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ చాప్టర్ లో లాగరిథమ్స్, సమవర్గమానం, ఆ ఫార్ములాని ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోవాలి. సో దాంట్లో ఉంటే మామూలుగా ఏమంటారంటే ప్రొడక్ట్ రూల్ అని, కోఎఫిషియంట్ రూల్ అని, పవర్ రూల్ అని ఉంటాయి. సో ఆ 3 ఫార్ములా మన ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. సో వాటిని జాగ్రత్తగా రాసుకోవాలి. అదే విధంగా బహుపదుల్లో వచ్చింది అనుకోండి, ఈ బహుపదులు వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ జీరోస్ మీద ప్రాబ్లమ్స్ అంటే శూన్య విలువలు. ఆ శూన్య విలువల్లో గుణకాల మధ్య సంబంధం. సో దానికి ఆల్ఫా ప్లస్ బీటా కానీ ఆల్ఫా బీటా కానీ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ బేసిక్ ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అంటే టోటల్ గా ఏ చాప్టర్స్ ఉంటే ఆ చాప్టర్స్ కి ఫార్ములాస్ మనం అదే లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి. సో దాంట్లో a1/a2, b1/b2, c1/c2 అనే 3 విలువలు కనుక్కోవాల్సి వస్తుంది ఈక్వేషన్. వాటి మధ్య రిలేషన్స్ ఎట్లా ఉంటాయి, ఈ రిలేషన్స్ ఉంటే మనం ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేయొచ్చు, వాటి యొక్క సాధనలను మనం ఇంటర్ప్రెట్ చేసే విధానం ఎట్లా, హౌ టు ఇంటర్ప్రెట్ ద
solutions of the given system of the వీటి మీద ప్రశ్నలు అడగడానికి కూడా మనకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు అన్నట్టు కొద్ది కాలం స్టూడెంట్స్ కూడా మనకు అంటే వీటి మీద కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ మీద ఇంకొక విషయం చెప్పాలి మేజర్ గా ఈ పేపర్ 2 లో ఈ మెన్సురేషన్ లో క్షేత్రమితులు ఎక్కువ ఫార్ములాలు ఉంటాయి. ఈ ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అంటే ఇది కంపల్సరీ చెప్పడం కాదండి, వచ్చే అవకాశం ఉంటుంది. దేర్ ఇస్ ఎ టెంటేటివ్ అన్నమాట. అంటే ఇప్పుడు సాంఖ్యక శాస్త్రం స్టాటిస్టిక్స్ లో 3 ఫార్ములాలు ఉంటాయి. ఆ ఫార్ములాని ఇంకా గుర్తుపెట్టుకున్నట్లయితే 2 మార్కుల ప్రశ్న చాలా సులభంగా చేయడానికి అవకాశం. అంటే మెయిన్ ఏంటంటే మ్యాథమెటిక్స్ మీద సోషల్ మీద స్పెషల్ గెస్ట్ కాబట్టి వాళ్ళ మీద కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడానికి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం అండ్ ఎడ్యుకేషన్ డిబేట్ చేస్తున్నాము. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత స్టూడెంట్స్ కూడా కాల్స్ చేస్తారు, వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుంటారు. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9404037044. గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం అండ్ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ డిబేట్లో ఉన్నాం. అయితే చెప్పండి ఇప్పుడు రతంపాణి గారు, అంటే మెయిన్గా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మనం అంతా కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనకు కొంతమంది స్టూడెంట్స్ కూడా మనకు కాల్ చేస్తారు, మీకు డౌట్స్ కూడా క్లారిఫికేషన్ చేసుకుంటారు అన్నట్టు. అయితే వాళ్ళ లైన్లోకి వచ్చే ముందు కొన్ని ప్రశ్న మెయిన్ ఏంటంటే ఈ సోషల్ మీరు చెప్పండి సార్. మామూలుగా ఇప్పుడు హిస్టరీ కానీ తర్వాత జియోగ్రఫీ కానీ ఇవన్నీ ఎలా చదవాలి, వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీరు పార్ట్స్ వైజ్గా ఎలా ఉంటే బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న సైదుల్ గారు. యాక్చువల్గా అయితే పిల్లలకి పేపర్ 1తో పోలిస్తే పేపర్ 2 చాలా కఠినంగా ఫీల్ అవుతుంది. ఓకే, ఏ పిల్లలు అడిగినా కూడా మీకు ఏ పేపర్ కష్టం అంటే సెకండ్ పేపర్ కష్టం సార్ అంటారు. దీంట్లో కూడా ఎందుకు ఆ రకమైనటువంటి అభిప్రాయం ఉంది పిల్లలకంటే, మనం మొదటి పేపర్లో చర్చించినటువంటి అంశాలన్నీ కూడా నిత్య జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి అంశాలు. అంటే సపోజ్ ఉదాహరణ తీసుకున్నట్లయితే క్లైమేట్ కావచ్చు, పాపులేషన్ కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, అంటే వలసలు, నివాస ప్రాంతాలు, ప్రపంచీకరణ, ఇవన్నీ కూడా మనం ఏంటంటే డైలీ లైఫ్లో చూసేటువంటి అంశాలు. అదే పేపర్ 2కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 10వ తరగతిలో మ్యాక్సిమం మనం ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలు చర్చించాం. కాబట్టి ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలు అనేటప్పటికి ఏమవుతుంది, పిల్లలకి నిత్య జీవితంలో లేవు. అంటే కంపల్సరీ పిల్లవాడు దాన్ని చదివి అర్థం చేసుకుంటే తప్ప సమాధానం రాసేటువంటి పరిస్థితి. అంటే మెయిన్ గా అంటే ఇలాంటివి డౌట్స్ కూడా చాలా వరకు స్టూడెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ చాలా వరకు ముఖ్యంగా సార్ మనం దృష్టి పెట్టాల్సినటువంటి అంశం పేపర్ 2 మీద దృష్టి పెట్టాలి. పేపర్ 2 లో మెయిన్ గా ఏముంటాయి సార్? యాక్చువల్గా అయితే మనకు చూసినట్లయితే 12th లెసన్ లో మనకు ప్రపంచ యుద్ధాలు అన్నటువంటి ఉంటాయి. ఓకే, అట్లాగే 13th లెసన్ లో వరల్డ్ వార్ సంబంధించిన సెకండ్ వరల్డ్ వార్, అదే విధంగా వలస పాలిత ప్రాంతాల్లో జాతీయ ఉద్యమం. అంటే మన ప్రపంచంలో బ్రిటిష్ అనేక దేశాలను పాలించారు. ఓకే, ఓకే రతంగపాణి గారు ఇప్పుడు స్టూడెంట్ లైన్ లో ఉన్నారు, మనం ఒకసారి మాట్లాడదాం. అమ్మా చెప్పండి, నమస్కారం. ఓకే అమ్మా, ఏ స్కూల్ అమ్మా? భాష్యం. ఓకే, మీ పేరు నాన్న? కీర్తన. ఎవరికి ఇప్పుడు రతంగపాణి సార్కి ఇవ్వాలా డౌట్, వచ్చేసి మ్యాథమెటిక్స్ సార్కి ఇవ్వాలా? దేంట్లో డౌట్ ఉంది నాన్న? సోషల్. ఓకే, ఇప్పుడు సార్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీకు ఏం డౌట్ ఉందో చెప్పమ్మా. ఓకే అమ్మా, చాలా మటుకు మంచి ప్రశ్న అడిగావు. ఏంటి దేని గురించి నాన్న? పట్టికలు గ్రాఫ్లను ఎట్లా అనాలిసిస్ చేయాలన్నటువంటిది వాళ్ళ డౌట్. ఓకే, ఇప్పుడు మనకి మేజర్ గా తీసుకున్నట్లయితే
ప్రపంచ యుద్ధాలు అన్నటువంటి పాఠంలో ఎన్ని అణ్వాయుధ నిల్వలు ఉన్నాయన్నటువంటిది దేశాల దగ్గర అన్నటువంటిది మనకు గ్రాఫ్ కూడా ఉంది. అదేవిధంగా 1952లో ఎలక్షన్లలో ఎన్ని సీట్లు పొందిన రాజకీయ పార్టీలు అన్నటువంటిది గ్రాఫ్ ఉంది. అదేవిధంగా రష్యా అమెరికాకు సంబంధించి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అన్నటువంటిది మన దగ్గర గ్రాఫ్ ఉంది. అట్లాగే తెలంగాణ లెసన్లో ఆంధ్ర తెలంగాణ విషయంలో పంటల విస్తీర్ణం కావచ్చు, సాగునీటి విస్తీర్ణం కావచ్చు, ఎందుకు అంత డిఫరెన్స్ ఉన్నటువంటి గ్రాఫ్. చాలా మటుకు డౌట్ ఏంటంటే ఇలాంటి గ్రాఫ్లు ఇచ్చినప్పుడు ఎట్లా మనం విశ్లేషణ చేయాలి అన్నటువంటిది ఇప్పుడు అమ్మాయి డౌట్. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఏంటంటే మనకి పట్టిక ఇచ్చిన గ్రాఫ్ ఇచ్చినా కూడా మొట్టమొదట గమనించాల్సింది ఏంటంటే పట్టికలో ఇచ్చినటువంటి అంశాలు దత్తాంశాలు ఏ దానికి రిలేటెడ్గా ఉన్నాయన్నటువంటిది ఒకసారి వాళ్ళ పిల్లలు బాగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏంటంటే ఆన్సర్ మనకి విశ్లేషణ చేసేటప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రతి పట్టిక కూడా పైన హెడ్డింగ్ ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్ ఏం రాయాలంటే ఆ పట్టిక దేని గురించి చెప్తుంది అనేది ఒక ఫస్ట్ హెడ్డింగ్ కింద రాయాలి. సెకండ్ వన్ ఏంటంటే ఆ పట్టికలో ఏ అంశాల మీద పోలికలు భేదాలు రాయాలన్నటువంటిది ఆ అంశాలు సెకండ్ సెంటెన్స్ కింద రాయాలి. థర్డ్ వన్ దాని కింద ఏంటంటే ఇప్పుడు ఏ దేశం దగ్గర అణ్వాయుధ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి, ఏ దేశం దగ్గర అణ్వాయుధ నిల్వలు తక్కువగా ఉన్నాయి, ఎందుకు ఆ దేశం ఎక్కువ పెట్టింది. కావలసిన మనం ఏం చేయొచ్చు విద్యార్థి 1 or 2 రీజన్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ మొదటి ప్రపంచ యుద్ధంలో మనం తీసుకున్నట్లయితే బ్రిటన్ అన్నటువంటిది అప్పటి వరకు ప్రపంచాన్ని అంతా డామినేట్ చేస్తుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే జర్మనీ విపరీతమైనటువంటి ఆయుధాలను తయారు చేసింది. ఎప్పుడైతే ఆయుధాల సంఖ్య పెరిగిందో ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రపంచం అంతటా కూడా ఉద్రిక్తతకు దారితీస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇంగ్లాండ్ కూడా భయపడి వాళ్ళు తయారు చేయడం వీళ్ళు తయారు చేయడం, దీనివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా దీన్ని ఎప్పుడోసారి యూజ్ చేయాలన్నటువంటి ఆలోచన ప్రపంచ దేశాలకి వచ్చింది అన్నట్టు. కాబట్టి ఎక్కువ ఎందుకు తయారు చేసింది, ఇది ఇంకా ఎందుకు పెంచుకుంది అన్నటువంటిది కూడా ఒకసారి 1 or 2 రీజన్స్ పిల్లలు రాసినట్లయితే మనకేమైంది అక్కడ గ్రాఫ్ గురించి తెలుపుతుంది. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఎక్కువైంది తక్కువైంది, దానిలో ఉన్నటువంటి రీజన్స్ ఏంది అన్నటువంటిది వాడు విద్యార్థి గమనించడం వల్ల మరి అల్టిమేట్గా వీడు పట్టికలో మనం పిల్లలు ఏం గమనించాలంటే గ్యాప్ గమనించాలి. అంటే ఏం గ్యాప్ గమనించాలా, ఏ దేశం హైయెస్ట్ వెపన్స్ ఉన్నాయి, మరి ఇట్లా హైయెస్ట్ వెపన్స్ ఉన్నప్పుడు ప్రపంచంలో ఏం జరగవచ్చు అంటే కాన్సిక్వెన్సెస్ కూడా వాడు ఆలోచన చేయాలి. మళ్ళీ అల్టిమేట్గా చివరికి 1-2-3 ఎగ్జాంపుల్ కూడా సజెషన్స్ కూడా రాయొచ్చు. ఎగ్జాంపుల్ రాయొచ్చు, సజెషన్స్ రాయొచ్చు. ఆటోమేటిక్ ఇప్పుడు ఏమవుతుంది, నియర్లీ 8 to 10 సెంటెన్సెస్ రాయగలుగుతారు. అట్లా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు 4 మార్క్స్ సాధించడానికి అవకాశం. అయితే మెయిన్గా మనం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు సార్ మూర్తి సార్ మీరు చెప్పండి, అంటే మ్యాథమెటిక్స్లో ఉండేటటువంటి చాప్టర్స్ వైజ్గా తీసుకున్నట్టయితే పార్ట్ 1 కానీ పార్ట్ 2 చాప్టర్స్ తీసుకున్నట్టయితే పేపర్ 1 పేపర్ 2 తీసుకున్నట్టయితే అంటే ఏది ఈజీగా ఉంటుంది, ఏది టఫ్గా ఉంటుంది పిల్లలకు, ఏ చాప్టర్స్ నుంచి అయితే పిల్లలు ఎంచుకోవాలనేది చాలా కష్టమైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే అసలు ప్రశ్నాపత్రం యొక్క తయారు చేసే విధానంలోనే ఒకటి ఉంటుంది అనమాట. అంటే కాంటెంట్ బేస్డ్ కాదు, ఇక్కడ అకాడమిక్ స్టాండ్ పరంగా వస్తాయి కాబట్టి. సరే మీరు అడిగారు కాబట్టి కొంతమంది విద్యార్థుల కోసం చెప్తాను నేను ఇక్కడ. అంటే మనం పేపర్ 1లో తీసుకున్నట్లయితే సెట్స్ చాలా ఈజీ చాప్టర్, చాలా ఈజీగా ప్రిపేర్ కావచ్చు. సో అదేవిధంగా ప్రోగ్రెషన్స్, కోడెడ్ జామెట్రీ. సో నెక్స్ట్ మనం పేపర్ 2 విషయానికి వచ్చినప్పుడు చాలా ఈజీ చాప్టర్ అంటే సంభావ్యత, ప్రాబ్లం. ఇట్స్ వెరీ సింపుల్. ఒకసారి దాంట్లో చాలా సింపుల్ ఫార్ములా అండి, గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే FOTO, FO/TO అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో ఇలా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబబిలిటీలో ఉన్నటువంటి యొక్క అన్ని ప్రాబ్లమ్స్ చేయడం చాలా సులభంగా ఉంటుందండి. ఇంకోటి ప్రాబబిలిటీలో బేసిక్గా ఏంటంటే కైన్స్ మీద ఎక్కువ అడిగే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా డైస్ మీద, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటే జనరల్గా ఏంటంటే 52 కార్డ్స్ ఉంటాయి. సో దాంట్లో పిల్లవాడికి తెలవాల్సింది ఏంటంటే దాని కార్డ్స్ ఎన్ని రెడ్ ఎన్ని బ్లాక్ ఉంటాయి, దాంట్లో ఎన్ని క్లబ్ కార్డ్స్ ఉంటాయి, ఎన్ని డైమండ్ కార్డ్స్ ఉంటాయి. వీటి మీద కూడా కొంతమంది స్టూడెంట్స్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ అంటే మ్యాథమెటిక్స్ మెయిన్ గా డౌట్స్ అడగడానికి కూడా కొంతమంది స్టూడెంట్స్ ఫోన్ లైన్ లో వస్తారు. మనం మాట్లాడదాం సార్, మీరు చెప్పండి. ఈ విధంగా కాన్సన్ట్రేట్ చేసే ఉంటుంది, చాలా సులభం అండి. అదేవిధంగా పేపర్ 2లో ఇంకా ఈజీ చాప్టర్ అంటే స్టాటిస్టిక్స్, సాంఖ్యశాస్త్రం. కేవలం సాంఖ్యశాస్త్రంలో మీను, మోడు, మీడియన్, తర్వాత ఓజివ్ కర్వ్, ఓజివ్ వక్రము అంటారు. ఈ 4 గనక ప్రిపేర్ అయితే కంపల్సరీ ప్రతి పిల్లవాడికి కూడా ఈజీగా పాస్ అవుతాడు, యాజ్ వెల్ యాజ్ 10/10 కూడా వస్తుంది. సో ఈ విధంగా
ఈజీ చాప్టర్స్ ఉన్నాయి. Okay. సో అట్లని మిగతా ఈజీ కాదని కానీ పిల్లవాడి పరంగా ఆలోచిస్తే అంటే నేనేమంటున్నా అంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మెయిన్ గా టాపర్స్ దే విల్ చూస్ ఆల్ చాప్టర్స్, అన్ని చాప్టర్స్ వాళ్ళు యూజ్ చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం మళ్ళీ మరొక కాల్ వస్తుంది, అయితే ఎవరు అడిగి తెలుసుకుందాం. రిసెర్చ్ స్టూడెంట్ మరొక కాల్ చేస్తున్నారు. హలో, నమస్తే, చెప్పండి అమ్మా. హలో, చెప్పండి అమ్మా. మీ డౌట్ చెప్పమ్మా. అమ్మా తల్లి చెప్పు, మాట్లాడండి అమ్మా. హలో, గట్టిగా మాట్లాడమ్మా, చెప్పు సార్. ఓకే మ్యాథమెటిక్స్ సార్కి ఇస్తున్నాను, మ్యాథమెటిక్స్ సార్తో మాట్లాడేసేసేయండి అమ్మా, డౌట్ మీరు చెప్పేసేసుకోండి. ఓకే సార్, మాట్లాడండి, డైరెక్ట్ మాట్లాడండి. చెప్పమ్మా, నీకు డౌట్ ఏంటి? వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా, చాలా చక్కటి ప్రశ్న అడిగారు. పాలినామియల్స్ లో ఏ చాప్టర్ మనం పాలినామియల్స్ లో ఏవి ఎక్కువగా చూసుకోవాలి రావడానికి అవకాశం ఉందని ప్రశ్న అడిగారు. ఓకే, చాలా చక్కటి ప్రశ్న అండి అది. ఓకే. సో పాలినామియల్స్ లో ఇప్పుడు వాల్యూస్ ఆఫ్ ద జీరోస్ మీద, అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే ఒక గ్రాఫ్ వచ్చే అవకాశం ఉంటుందండి ఈ పేపర్ 1 లో. కాబట్టి పాలినామియల్ గ్రాఫ్ గీయడానికి కొన్ని జాగ్రత్తలు చెప్తానండి. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 4 మార్క్స్ ప్రాబ్లం కాబట్టి ఆ 4 మార్క్స్ ప్రాబ్లం చేయడానికి మీరు ఏ విధంగా చేస్తే మీకు 4 మార్కులు వస్తాయో, అంటే ఒక పాలినామియల్ గనక మనకు ఇచ్చినప్పుడు అది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటుందండి, వర్గ బహుపది. సాధారణంగా వర్గ బహుపది ఇస్తారు, అంటే అది ax² + bx + c రూపంలో ఉంటుందండి. p of x = అయితే దానికి ఏం చేయాలంటే మొట్టమొదట మీరు టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో టేబుల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ టేబుల్కు అనుగుణంగా మీరు ఏం చేయాలంటే గ్రాఫ్ పేపర్ తీసుకోవాలి. ఈ గ్రాఫ్ పేపర్ మీద ఎలా గీయాలంటే, ఒకటి మామూలుగా పేపర్ తీసుకున్నప్పుడు ఇది y అక్షము x అక్షం తీసేసుకుని దానిపైన x అక్షం మీద x విలువలు, y అక్షం మీద y విలువలు మనం రాసేసుకొని గ్రాఫ్ ఉన్నటువంటి యొక్క బిందువులు ఏవైతే ఉంటాయో వాటిని లొకేట్ చేయాలి, గుర్తించాలి. సో గుర్తించిన తర్వాత మామూలుగా వాటిని స్మూత్ కర్వ్తోని కలుపుకుంటూ వెళితే సాధారణంగా క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క షేప్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా పారాబోలా షేప్ ఉంటుందండి, పరావలయము అంటారు, ఆ షేప్ ఉంటుంది. సో ఇలా గీసిన తర్వాత కూడా ఏంటంటే మీరు స్కేల్ రాయటం అనేది మర్చిపోవద్దండి తప్పనిసరిగా, ఎందుకంటే స్కేల్ రాస్తే మీకు అట్లీస్ట్ హాఫ్ మార్క్ పడే అవకాశం ఉంది ఎగ్జామినేషన్. ఈ విధంగా మీకు ఏంటంటే ఫస్ట్ మొట్టమొదట మీకు ఆ పాలినామియల్ని తీసుకొని పాలినామియల్ను మీరు ఒక టేబుల్ రూపంలో రాసినందుకు మార్కులు పడతాయి. అదేవిధంగా గ్రాఫ్లో మీరు బిందువులు గుర్తించినందుకు మార్కులు పడతాయి. గ్రాఫ్ను కలిపినందుకు, స్కేల్ రాసినందుకు మొత్తం 4 మార్క్స్ వచ్చే అవకాశం. కాబట్టి చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఓకే, ఇది అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతానికి ఇవన్నీ కూడా. అలాగే సోషల్ స్టడీస్ లో కూడా లేదు, సోషల్ స్టడీస్ లో కూడా ఏ చాప్టర్ అంటే నాకు తెలిసి మ్యాథమెటిక్స్ లోకి వచ్చేసరికి మ్యాప్ అయితే గ్రాఫ్ అయితే సోషల్ స్టడీస్ కి వచ్చేసరికి మ్యాప్ ఉంటుందేమో. అలా లేదండి, మా మ్యాథ్స్ యూజ్ చేసుకుంటారు. ఎలా అంటే మ్యాథమెటిక్స్ లో కూడా అంటే మెయిన్ గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సోషల్ స్టడీస్ కి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ వేరే చేయడానికి మ్యాథమెటిక్స్ లో రిప్రజెంటేషన్ అన్నటువంటి ఒక అకాడమిక్ అంశం వీళ్ళకి ఉపయోగపడుతుంది. మా దగ్గర ఏంటంటే ఇన్ఫర్మేషన్ స్కిల్ అంటే ఒక టేబుల్ ఒక సబ్జెక్ట్ డిపెండ్ అయిపోతున్నాయి అన్ని సబ్జెక్ట్స్. కాబట్టి ఇక్కడ మేము అనాలిసిస్ పార్ట్ మీద మేము దృష్టి పెడతాం. ఓకే, వాళ్ళు ఏం దృష్టి పెడతారంటే హౌ టు డ్రా ద pie chart. That is the mathematical statistics లో మా పర్పస్ ఏంటంటే డేటాను ఎట్లా అనాలిసిస్ చేయాలన్నటువంటిది మా, కాబట్టి లింక్ అనేది కంపల్సరీ. చాలా మంచి ప్రశ్న అడిగారు స్టూడెంట్, చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇంకా మనకు మ్యాథమెటిక్స్ సంబంధించిన డౌట్స్ కూడా ఇంకా క్లారిఫికేషన్ చేసుకోవడానికి స్టూడెంట్స్ కూడా ఇంకా కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే మనం వాళ్ళతో మాట్లాడే ముందు ఒక చిన్న, అంటే మెయిన్ గా ఏంటంటే మూర్తి గారు ఇప్పుడు మ్యాథమెటిక్స్ లో మీరు ఒకటి చెప్పారు, ఫోటో అనేది ఒక ఫార్ములా చెప్పారు. అంటే ఇలాంటి ఫార్ములాస్ స్టూడెంట్స్ కి ఎట్లా వెళ్తే బాగుంటుంది అంటే చాలా వరకు టీచర్స్ కానీ వీళ్ళంతా ఏంటంటే డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్నదే ఫార్ములాని వాళ్ళు చేయడమే తప్పితే ఇలాంటి ఫార్ములాకి సంబంధించినవి అంటే గుర్తుండే విధంగా అంటే చెప్పే విధంగా ఎలా చెప్పొచ్చు, అన్నిటికీ సాధ్యం కాదు. కానీ ఫార్ములా ఎవరు చేంజ్ చేయరండి, ఫార్ములా చేంజ్ చేయడానికి వీల్లేదు. అంటే టెక్స్ట్ బుక్ లో మనకి ఏదైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములానే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు తీసుకోవాల్సి ఉంది అంటే ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రశ్న తీసుకున్నాం అనుకోండి, ఎలా అంటే ఇప్పుడు హెమిస్పియర్ అంటే అర్ధగోళం. సో అర్ధగోళం యొక్క ఘన పరిమాణానికి సూత్రము రాసి అందులోని పదములను వివరించండి అనే ప్రశ్న అడుగుతాడు. అంటే రైట్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ వాల్యూమ్ ఆఫ్ ద హెమిస్పియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్ అని అడుగుతాడు. అది మీరు ఇలాంటిది స్టూడెంట్ కి కరెక్ట్ గా మైండ్ లో, అంటే ద స్టూడెంట్ మైండ్ లో ఎప్పుడు కూడా గుర్తుండిపోవాలి అనే విధంగా మీరు ఏమైనా చెప్పగలుగుతారా? అంటే వాటి ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఏంటంటే
ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే ఈ ఫార్ములాలు ఉపయోగిస్తాము. ఉపయోగించినప్పుడు తప్పనిసరిగా మా టీచర్లు ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. V = 4/3 πr³ V అంటే ఏమిటి, R అంటే ఏమిటి అంటే కొన్నిసార్లు సాధారణంగా పై విలువ పరీక్షలో ఇస్తారండి. ఎలా ఇస్తారంటే హింట్ లాగా ఇస్తారు, సూచన లాగా ఇస్తారు. అంటే పై విలువకు వచ్చింది కాబట్టి ఒక విషయం మాట్లాడాలి ఇక్కడ. ఏంటంటే ఈ పైకి 3.14 ఉపయోగిస్తారు, అదేవిధంగా 22/22/7 ఉపయోగిస్తారు, 355/113 కూడా ఉపయోగిస్తారు. కానీ సాధారణంగా ఏదైనా సరే ఇప్పుడు ప్రశ్న పత్రం తయారు చేస్తున్నట్టే ఇన్ ఫేవర్ ఆఫ్ స్టూడెంట్సే ఉంటుందండి. పిల్లలకి ఎవరికి అన్యాయం చేయాలని పేపర్ తయారు చేయాలి కాబట్టి ఇన్ ఫేవర్ ఆఫ్ స్టూడెంట్సే ఉంటుంది. కాబట్టి సాధారణంగా నాకు తెలిసినంత వరకు ఈ మెన్సురేషన్ చాప్టర్ విషయానికి వచ్చినప్పుడు పై విలువను 22/7 ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒక ప్రశ్నను సరళి చూసినట్టు క్వశ్చన్ చూసినట్లయితే ఆ ప్రశ్నలో ఉన్నటువంటి యొక్క డైమెన్షన్స్ అంటారు, కొలతలు. ఆ కొలతలను 7 యొక్క గుణిజాలుగా మల్టిపుల్స్ ఆఫ్ 7 గా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఎట్లా అంటే 7 సెంటీమీటర్స్ లేదా 7 మీటర్స్, 28 సెంటీమీటర్స్, 14 సెంటీమీటర్స్, లేకపోతే 2.1 సెంటీమీటర్స్ ఇలా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పై అంటే 22/7 గా తీసుకోవచ్చు. లేకపోతే కొన్నిసార్లు కనుక ఖచ్చితంగా పై = 3.14 అంటే మాత్రం తప్పనిసరిగా 3.14 తీసుకుని క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం. ఓకే ఇప్పుడు మూర్తి గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అంటే మరొక కాల్ స్టూడెంట్స్ వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ అంటే ఎస్ఎస్సి ముందు కూడా మీరంతా కూడా ఎలాంటి డౌట్స్ కూడా పడకుండా వాళ్ళు ఎలాంటి భయాందోళనకి గురికాకుండా బాగా చదువుకోవాలని అంటే వాళ్ళు ఒక సక్సెస్ఫుల్గా ఒక మ్యాథమెటిక్స్లో కానీ సోషల్లోనే కానీ ఉండేటటువంటి సూచనలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది కూడా చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. అయితే ఎడ్యుకేషన్ డిబేట్లో ఉన్నాం మనం. నెక్స్ట్ అయితే మెయిన్గా ఇప్పుడు రతన్ గారు అంటే ఇప్పుడు సోషల్కి సంబంధించిన విధంగానైతే వాళ్ళు ఇచ్చినటువంటి వాక్యాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా చదవాలి, ఎలా స్పందించాలి, ఎలా రాయాలి, వీటి మీద చాలా వరకు డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్ అంటే. ఇప్పుడు మనకి సాంఘిక శాస్త్రంలో మెజారిటీ పిల్లలు ఇబ్బంది పడేటువంటిది ఏంటంటే పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఒక పేరానిచ్చి పిల్లల యొక్క వ్యాఖ్యానం దాని మీద చేయాలి. అది సెలెక్షన్ ఆఫ్ పేరా అన్నటువంటిది డెఫినెట్గా ఏదో ఒక సమస్యని రిఫ్లెక్ట్ చేసేటువంటి పేరానే పరీక్షలో వస్తుంది. కానీ చాలామంది విద్యార్థులు ఏం పొరపాటు చేస్తుంటారంటే ఇచ్చినటువంటి పేరాన్ని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఆన్సర్ పేపర్లో కాపీ చేస్తారు. దీనివల్ల ఎగ్జామినర్ ఏమనుకుంటాడంటే వీడు కాపీ చేసిండు కాబట్టి సింపుల్గా కొట్టేసి 0 మార్కులు వేస్తాడు. కాబట్టి దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, హౌ టు రైట్ ద ఆన్సర్ అన్నట్టు. ఫస్ట్ ఏం చేయాలో మనం ఇచ్చినటువంటి పేరాను బాగా చదవాలి. చదివిన తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఏంటంటే ఓన్గా రాయాలి. ప్రశ్న చదివినప్పుడు పూర్తిగా పద్ధతిగా చదివితే అర్థమైపోతుంది. ఓన్గా రాయాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకైనా సరే ఏదైనా మనం ముందుగా అనిపిస్తుందంటే మన మైండ్ ఆలోచించడం ఆగిపోతుంది. ఒక్కసారి 2-3 సార్లు చదివిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తే ఓన్ సెంటెన్సెస్ పిల్లలు రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లాడు 2-3 టైమ్స్ చదివిన తర్వాత ఆ ఓన్ సెంటెన్సెస్ అన్నటువంటి ఫస్ట్ రాయాలి. అట్లా రాస్తే వాళ్ళకి 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ దాని మీద ఏం చేయాలి, ఇప్పుడు పిల్లవాడు వ్యాఖ్యానం చేయాలన్నప్పుడు ఏంటంటే ఆ పారాగ్రాఫ్లో సమస్య ఏమేమి ఉన్నాయి, ఇష్యూస్ ఏమేమి ఉన్నటువంటిది అండర్లైన్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక ఇష్యూకి సంబంధించి ఇష్యూ ఉందంటే ఖచ్చితంగా దానికి రీజన్స్ ఉంటాయి. కాబట్టి కారణాలు ఒక 2-3 రాయాలి. ఒక ఇష్యూ ఉందంటే మనం ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తుంటాం డెఫినెట్గా. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ రాయాలి. ఒక చిన్న గ్యాప్ ఇది కొద్దిగా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఓకే దీన్ని తొందరగా మీరు కంటిన్యూ చేస్తే మనకు వస్తున్నాయి స్టూడెంట్స్. ఓకే రైట్, నో ప్రాబ్లం. సమస్యలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఆ సమస్యలను అధిగమించాలంటే మనం ఏం చేయాలి అంటే సజెషన్స్ కూడా ఒక 2-3 సజెషన్స్ రాయాలి. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్కి ఏమో 1 మార్కు, అదేవిధంగా రీజన్స్ ప్రాబ్లమ్స్కి ఏమో 2 మార్క్స్, సజెషన్స్కి 1 మార్క్. ఇట్లా మనం 4 మార్క్స్ వాడు రాసినట్లయితే ఈజీగా మనం 4 మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మెజారిటీ పిల్లలు దీని మీదే ఎక్కువ మటుకు మార్కులు పోవడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్టయితే జనాభా పాఠంలో ఇప్పుడు మన లాంటి భారతదేశం లాంటి దేశాల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంది. ఓకే ఒక చిన్న కాల్ రతన్ కుమార్ గారు. అమ్మా నమస్తే, చెప్పండి అమ్మా. హలో చెప్పమ్మా, ఏం పేరు?
హలో, గట్టిగా మాట్లాడతలే, గట్టిగా మాట్లాడమ్మా. తన్వి చెప్పమ్మా. భాష్యం స్కూల్ నుంచి మాట్లాడుతున్నావు, చెప్పమ్మా. మ్యాథమెటిక్సా సోషల్ ఏంటి డౌట్? మ్యాథమెటిక్స్. ఓకే ఓకే, ఇది మూర్తి సార్ గారికి చెప్పండి అమ్మా డౌట్, ఒకసారి సార్తో మాట్లాడండి. ఇందాక గ్రాఫ్ చెప్పారు, మరి ఇప్పుడు గ్రాఫ్ చెప్తున్నారు, రెండింటికి ఏమైనా తేడా ఉంది? తేడా ఉంది అంటే కంపల్సరీ తేడా ఉంది. స్టూడెంట్స్ కి చాలా వరకు ఉంటుంది. పేపర్ వన్ ఉన్న గ్రాఫ్ కు పేపర్ టూ లో ఉన్న గ్రాఫ్ కి డిఫరెంట్ గా ఏంటి తేడా? ఇది చాలా వరకు మీరు ఇది క్లారిటీగా చెప్పండి. చూడండి, జాగ్రత్తగా వినండి. గ్రూప్ సారీ పేపర్ 1 కి పేపర్ 2 కి డిఫరెంట్, అంటే గ్రాఫ్స్ కి చాలా మందికి సందేహాలు ఉంటాయి స్టూడెంట్స్. పేపర్ 1 లో వచ్చే గ్రాఫ్ ఏంటంటే అమ్మాయి సందేహం కూడా అదే ఈక్వేషన్స్ వస్తాయి. ఇది గ్రాఫ్ పేపర్. అయితే పేపర్ 1 లో గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా అడ్డు రేఖ గీసేసి దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా తీసుకోవాలి. కానీ పేపర్ 2 లో గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, ఎడ్జ్ కి తీసుకోవాలి. రైట్ దిస్ ఇస్ ద కరెక్ట్. అంటే మెయిన్ గా పేపర్ 1 లో చేసిన తప్పే పేపర్ 2 లో చేస్తున్నారు చాలా వరకు స్టూడెంట్స్. ఓకే, కాబట్టి ఈ విధంగా తీసుకొని తీస్తే గ్రాఫ్ చాలా బాగా వస్తుంది. అయితే ఈ గ్రాఫ్ కూడా ఏంటంటే మనకు లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ గ్రాఫ్, అది కూడా ఒక మామూలుగా స్మూత్ కర్వ్ తో డిజైన్ చేస్తాము. మరి గీయటం ద్వారా దీని ద్వారా ఏం తెలుస్తుంది పిల్లవాడికి అంటే మనం మీడియన్ కనుక్కోవచ్చు. అంటే ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ఎల్సిఎఫ్ అండ్ జీసీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇక్కడ మీడియన్. అంటే మీడియన్ అనేది ఏం తీసుకోవాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లో ఎక్స్ కోఆర్డినేట్ తీసుకోవాలి. అంటే ఆ రెండు రేఖల ఖండన బిందువు యొక్క ఎక్స్ రూపకాన్ని ఆ దత్తాంశం యొక్క మధ్యగతంగా తీసుకోవాలి. ఎందుకంటే లొకేట్ ద మీడియన్ ఇన్ ద గ్రాఫ్ అని కూడా అడిగే అవకాశం ఉంది. అదే మూర్తి గారు, ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాప్టర్ వైజ్ గా మార్క్స్ అనేది కూడా మీరు డివైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ చాప్టర్ కి ఎన్ని మార్క్స్, అది మెయిన్ సిస్టమ్. చాలా స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే మూర్తి రతంగపణి గారు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ ట్రయాంగిల్స్ కానీ తర్వాత ట్రిగ్నోమెట్రీ కానీ, అంటే ఈ చాప్టర్ కి ఎన్ని మార్కులు? ఫర్ ఎగ్జాంపుల్ మీ జియోగ్రఫీ తీసుకోండి, మీ హిస్టరీ తీసుకోండి, అంటే ఈ చాప్టర్ కి 10 మార్కులు, ఈ చాప్టర్ కి 12 మార్క్స్ అనే దాని మీద స్టూడెంట్స్ మెయిన్ గా ఏం చేస్తున్నారంటే ఎక్కువ మార్కులు ఏ చాప్టర్ కి అయితే వస్తున్నాయో ఆ చాప్టర్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ పెట్టడం అనేది విద్యా ప్రమాణాలు అన్నట్టు ఒకటి. ఇప్పుడు సపోజ్ సోషల్ స్టడీస్ లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కి 16 మార్క్స్ ఉంటాయి. రీడ్ ద టెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ కి 4 మార్క్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ స్కిల్ కి 6 మార్క్స్ ఉంటాయి. అట్లాగే రిఫ్లెక్షన్స్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ కి 4 మార్క్స్ ఉంటాయి. మ్యాపింగ్ స్కిల్స్ కి 6 మార్క్స్ ఉంటాయి. అప్రిసియేషన్ అండ్ సెన్సిటివిటీ అన్నటువంటిది 4 మార్క్స్. ఇట్లా టోటల్ 40 మార్క్స్ ఉంటాయి. కంటెంట్ బేస్ చేసుకొని ఈ అకాడమిక్ స్టాండర్డ్ నేచర్ అనుగుణంగానే ఇప్పుడు మాత్రం ఈ చాప్టర్ కి ఇన్ని మార్కులు అనేది లేదు. ఈ చాప్టర్ కి మార్కులు ఈ చాప్టర్ అంటే మ్యాథమెటిక్స్ లోనే సేమ్ మ్యాథమెటిక్స్ లో కూడా మాకింతేనండి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, తర్వాత కమ్యూనికేషన్, కనెక్షన్, ఈ చాప్టర్ కి ఇన్ని మార్కులు మనం గెస్ చేయాలి. ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ మనకు తెలియదు. రాకపోవచ్చు. ఆ క్వశ్చన్ కూడా రాకపోవచ్చు. ఒక 1 ఇయర్ పిల్లవాడు చదువుతున్నాడు అంటే ఆ టెక్స్ట్ బుక్ మీద సమగ్రమైనటువంటి అవగాహన అన్నటువంటిది. ఇంకొకటి మూర్తి గారు, స్కోప్ అనేది ఉండకూడదు. మెయిన్ ఏంటంటే మూర్తి గారు, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే 10th క్లాస్ నుంచి ఒక క్వశ్చన్ కానీ ఏదైనా రాలేదు అనుకో, అది మేబీ 6th నుంచి కానీ 7th నుంచి కానీ బిఫోర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి కూడా అడిగే అటువంటి అవకాశం లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే దీంట్లో నుంచి అడుగుతున్నారు, మా టెక్స్ట్ బుక్ లో లేనటువంటి ప్రశ్న కదా అనేటువంటి. కాకపోతే కాన్సెప్ట్ భావన ఉండొచ్చు, కానీ ఆ భావన ఏ విధంగా అవుతుందంటే ఇక్కడ సర్కిలాకారంగా పెంచుకుంటూ వెళ్తారు. స్టాండర్డ్ గా స్పైరల్ మెథడ్ గా వెళ్తుంది తప్ప దాని యొక్క స్టాండర్డ్ పెరుగుతుంది. కాన్సెప్ట్ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక నేను మీడియం కదండి, అది 7th క్లాస్ లో ఉందండి. అంత వరకు మాత్రం అది 7th క్లాస్ ప్రశ్న కాదండి. 10th క్లాస్ స్టాండర్డ్ ప్రశ్న ఉందో ఆ ప్రశ్న స్వరూపంగానే ఆ విధంగానే మా ద్వారా మీరు స్టూడెంట్స్ కు మీరు ఏం చేయాలి అంటే మీరు ఏం సమాధానం ఇవ్వగలుగుతున్నారంటే, అంటే చాలా వరకు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ ప్రశ్న మాకు సంబంధించింది కాదు అని వదిలేయడం, ఈ ప్రశ్న మాకు రాలేదు అని వదిలేయడం లాంటివి. మీరు ఎలాంటి సమాధానం ఇవ్వగలుగుతున్నారు? ఫస్ట్ మొట్టమొదట ఏంటంటే మీరందరూ కూడా అసలు ఆందోళన పడద్దండి. ప్రశ్నపత్రం అనేది మీకు వస్తుంది అనుకోవాలి. సో ఆ ప్రశ్నపత్రం అంతా కూడా మీకు తెలిసిన ప్రశ్నలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ ప్రశ్నపత్రాన్ని ఒక 15 నిమిషాలు చదవండి, జాగ్రత్తగా చదవండి. చదివిన తర్వాత మీకు ఏ ప్రశ్నలు అయితే బాగా వస్తాయో మొట్టమొదట ఆ ప్రశ్నలు బాగా రాయండి. రాసినప్పుడు పేపర్ దిద్దినటువంటి యొక్క ఎవరైనా సరే మేము వాళ్ళను మంచి మార్కులు వేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత మిగిలిన ఇంకేమన్నా మీకు ప్రశ్నలు ఇబ్బందికరంగా ఉన్నాయి చివరికి రాయండి. ప్రశ్నపత్రంలోనే
15 నిమిషాలు Yes, yes. ఓన్లీ చదవడానికి ఉద్దేశించబడింది. ఉద్దేశించబడింది. ఈ పిల్లలకు ఆతృత ఏముంటదంటే క్వశ్చన్ Start చేస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే సార్ ఆన్సర్ పేపర్ ఇవ్వండి. ఓకే. అందుకనే టీచర్లుగా మేము కూడా ఏం చేస్తున్నాం అంటే ఇది ఒక అలవాటు కావాలని ప్రశ్న పత్రం ఇచ్చిన తర్వాత 15 మినిట్స్ తర్వాతనే ఆన్సర్ షీట్ ఇస్తున్నారు. దానివల్ల పిల్లవాడు కనీసం వాడు కాన్సన్ట్రేషన్ చేసి క్వశ్చన్ అర్థం చేసుకుంటాడు అన్నటువంటి ఉద్దేశం. ఇప్పుడు ఒకటి రతంపాణి గారు చెప్పండి మూర్తి గారు. సో దాదాపు ఇప్పుడు మీరు అందరూ కూడా ప్రీ ఫైనల్ పరీక్షలు రాస్తూ ఉన్నారు కాబట్టి నాకు ఒక చిన్న సూచన సలహా ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు అవును ఇప్పుడు అవేస్ జరుగుతున్నాయి కాబట్టి నాకు తెలిసి ఎగ్జామ్స్ రేపు mathematics రాస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు టిప్స్ యూజ్ అవుతాయి, టెక్నికల్ యూజ్ అవుతాయి. అయితే కాకపోతే ఏంటంటే మీరు ఈ ప్రశ్న పత్రాన్ని తీసిన తర్వాత రాసిన తర్వాత పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ జాగ్రత్తగా మీ ఉపాధ్యాయులతో కానీ లేకపోతే మీ మిత్రులతో కానీ ఆ ప్రశ్నలను చర్చించండి, పేపర్ను బాగా డిస్కస్ చేయండి. ఎక్కడైతే మీరు ప్రశ్నలు చేయలేకపోయారు అంటే ఆ భావన మీకు రాదని అర్థం, కాబట్టి ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదని అర్థం. కాబట్టి ఆ కాన్సెప్ట్ మరొకసారి కనుక అయితే మీరు ఎలాంటి సూచనలు కరెక్ట్గా మీరు స్టూడెంట్స్కి ఇవ్వగలరు? ఓకే, యాక్చువల్గా అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పేపర్లు మ్యాపింగ్ స్కిల్స్కి చాలా మంచి మార్కులు. అంటే పేపర్ 1లో 6 మార్క్స్, పేపర్ 2లో 6 మార్క్స్, అంటే నియర్లీ 12 మార్క్స్ పిల్లలు బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా మనం సాధించడానికి అవకాశం ఉంది అన్నట్టు. ఇప్పుడు సపోజ్ ఇలాంటి అవకాశాలు కూడా మనం చాలా వరకు సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు కూడా మంచిది. అండ్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. అండ్ మా స్టూడియోకి వచ్చి మా పిల్లల స్టూడెంట్స్కి చెప్పి ధన్యవాదములు సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక డిబేట్ మళ్ళీ తర్వాత చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.